జై శ్రీరామ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లక్ష్మి గార్టెల్స్. మహాశివరాత్రి నాడు అభిషేకం చేసుకోవాలనుకున్న వాళ్ళు శివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల నుండి మర్నాడు ఉదయం 6 గంటల వరకు అభిషేకం చేసుకోవచ్చు. 11 సార్లు, 4 సార్లు, 9 సార్లు ఇలా కనీసం ఒక్కసారైనా, అంటే అర్ధరాత్రి లింగోద్భవ కాలం 12 గంటలకి స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఒక్కసారైనా అభిషేకం చేసుకోండి. విభూతితో చేసుకోవచ్చు, కమలాపండు రసము, చెరకు రసము, కొబ్బరి నీళ్లు, పంచామృతాలు, ఏది కుదరకపోతే జలంతోనైనా అభిషేకం చేసుకోవచ్చు. కనీసం ఒక్కసారైనా అభిషేకం చేసుకోవాలి. అభిషేకం చేసిన వాటిని మీరు తీర్థంగా తీసుకోవచ్చు. కుదిరితే నలుగురికి కూడా పంచొచ్చు. తర్వాత బిల్వ దళాలు ముందుగానే కోసుకొని పెట్టుకోండి. వాటిని తడి బట్టతో శుభ్రం చేసుకొని, మీకు ఓపిక ఉంటే పసుపు కుంకుమ బొట్లు పెట్టండి. లేదంటే అలాగే ఆయనకి అభిషేకము పూజ జరిపించండి. బిల్వ దళాలతో అర్చన చాలా ముఖ్యం. ఆ రోజున ఉపవాసం చేయడం అనేది కూడా చాలా ముఖ్యమైన ఘట్టంగా చెప్పుకుంటాం. ఉపవాసము, ఉప అంటే సమీపంలో, వాసము అంటే ఉండడము. సమీపంగా ఉండడం. ఎవరికి సమీపంగా ఉండాలి? దేవుడికి దగ్గరగా ఉండాలి. ఆయన నామస్మరణలో, ఆయన చింతనలో మనం గడపాలి. ఉపవాసం అసలు ఎవరు చేయాలి అంటే 15 ఏళ్ల లోపు పిల్లలు ఉపవాసం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు ఆకలికి ఉండలేరు. అలాగే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం అనారోగ్యంగా ఉంటుండొచ్చు. బీపీలు, షుగర్లు ఉండేవాళ్ళు ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు. శివయ్య ఏమీ అనడు. పూర్తిగా ఆరోగ్యం ఉన్నవాళ్ళు మాత్రం ఉపవాసం చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఆకలికి ఉండలేము అనుకుంటే పాలు, పళ్ళు, జ్యూస్ ఇలాంటివి తీసుకోవచ్చు. క్షుద్బాధ తగ్గేంత వరకు కొంచెం మితంగా ఆహారం తీసుకోవాలి. కానీ వండిన పదార్థాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించకూడదు. కాయ కష్టం చేసేవాళ్ళు, అంటే పూలు అమ్మేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, వీళ్ళందరూ వీధి వీధి దిగి వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ఇలాంటి వాళ్ళు కడుపు నిండా తినేసి దైవనామస్మరణ చేసుకున్నా అది ఉపవాసంతోనే సమానం అవుతుంది. ఇక జాగారం చేయాలనుకునే వాళ్ళు శివరాత్రి రోజు మర్నాటికి ఉదయం 4 గంటల వరకు మేల్కొని ఉండాలి. బయటకు వెళ్తున్నాం, ఫ్రెండ్స్తో తిరిగి వస్తాము ఈ రాత్రి అంతా, లేదంటే సినిమాలకు వెళ్తాము, లేదంటే షటిల్ ఆడతాము, టెన్నిస్ ఆడతాము, ఇలాంటివి చేస్తే మాత్రం జాగరణ చేసినట్లు కాదు. ఇంటిల్లిపాది చక్కగా కూర్చొని దైవం గురించి చర్చించుకోండి, అది జాగారమే అవుతుంది. అలాగే మహానుభావులు చాగంటి గారు, గరికపాటి గారు, నండూరి శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ చెప్పిన ప్రసంగాలు, ప్రవచనాలు ఉన్నాయి. అవి వింటూ ఉండండి. లేదంటే శివునికి సంబంధించిన కథలు, శ్లోకాలు అవన్నీ ఉంటాయి, అవి చదువుకుంటూ ఉండండి. ఇలా చేస్తే జాగారం అవుతుంది. అలాగని బయటికి వెళ్ళేసి ఫ్రెండ్స్తో తిరిగి వచ్చి నేను జాగారం చేశానంటే అది జాగారం కిందకి రాదు. లింగోద్భవ కాలంలో మీరు అభిషేకానికి కూర్చున్నప్పుడు మీకు మంత్రాలు, శ్లోకాలు ఇవన్నీ ఏమి రాకపోయినట్లయితే మీరేం దిగులు పడకండి. ఆధునిక పరికరాలు చాలానే వచ్చాయి ఈ రోజుల్లో. యూట్యూబ్లో శివయ్యకు మంత్రోచ్చారణ చేస్తూ అభిషేకం చేసే వీడియోలు చాలా ఉన్నాయి. అవి పెట్టుకొని మీరు అభిషేకం చేసుకోవచ్చు. లేదు ఇవన్నీ ఏం కాదు అంటే ఓం నమ శివాయ అంటూ మీరు అభిషేకం చేసుకోవచ్చు. ఇది కూడా కాదు అంటే చక్కగా గుడికి వెళ్ళండి. అక్కడైతే మీరు కళ్ళారా ఆయన్ని చూసుకోవచ్చు. తదేకంగా మనసులో ఓం నమ శివాయ అని మీరు స్మరించుకుంటూనే ఉండొచ్చు. ఏది చేసినా చేయకపోయినా ఆయన నామస్మరణ మాత్రం విడిచిపెట్టకండి. నమ శివాయ అంటూనే ఉండండి. నామస్మరణ చాలా చాలా ముఖ్యం. అలాగే నేను ఈ మధ్య ఒకటి వింటున్నాను. శివరాత్రి రోజు చీపురు ముట్టుకోకండి, ఎంగిలి గిన్నెలు కడక్కండి, విడిచిన బట్టలు ముట్టుకోకండి, అవన్నీ అలా పారేయండి. ఆ రోజు మొత్తం మీరు చక్కగా దీక్ష తీసుకొని ఆయన దీపారాధన చేసుకోండి, ఆయన నామస్మరణలో గడపండి అని చెప్పి కొన్ని చూస్తూ ఉన్నాను, విన్నాను కూడా. అసలు మనం ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోకుండా అసలు పూజ ఎలా చేసుకుంటాం? రోజు అలానే చేస్తున్నామా? దీపం ఎలా పెడుతున్నాము? ఇల్లు వాకిళ్ళు చక్కగా శుభ్రం చేసుకొని, ముగ్గులు పెట్టుకొని, ఎంగిలి గిన్నెలు కడుక్కొని, బట్టలు ఉతుక్కొని, మనం స్నానం చేసి అప్పుడు కదా మనం పూజ చేసుకుంటుంది. మరి శివరాత్రి రోజు స్పెషల్‌గా ఇవన్నీ ఏం ముట్టుకోవద్దు అని చెప్తున్నారు. మా నాయనమ్మ, మా అమ్మమ్మలు మాకెవ్వరు ఇలా చెప్పలేదు. కొన్నేళ్లుగా చేస్తున్నాము. చీపురు ముట్టుకోకూడదు, ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోకుండా అసలు దీపం ఎలా పెడతాం అసలు? ఆ రోజు స్పెషలా శివరాత్రి అంటే? లేకపోతే మనం ఇల్లు వాకిలి చిమ్ముకోకపోతే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు వచ్చి చేస్తారా? మనకు శివరాత్రి అయితే వాళ్ళకేమన్నా నవరాత్రా? పని మనుషులుంటే ఓకే. వాళ్ళు చేస్తారనుకోవచ్చు. మరి పని వాళ్ళు లేకపోతే? మనమే చేసుకోవాలి గదా! మరేం పర్వాలేదు. అపనమ్మకాలు, అపోహలు ఏమైనా వదిలేసేయండి. సూర్యోదయం కంటే ముందే లేచి చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని, ముగ్గులు పెట్టుకోండి. ఎంగిలి గిన్నెలు ముందు రోజు రాత్రి పూటే కడిగేసుకోండి. విడిచిన బట్టలుంటాయా? అవైతే మనకేం పెద్దగా అవసరం ఉండదు. మర్నాడు ఉతుక్కోవచ్చు, ఏం పర్వాలేదు. తలారా స్నానం చేసి అప్పుడు ఆయన దగ్గర దీపారాధన చేయడంతో మన పూజ, దీక్ష ప్రారంభమవుతుంది.
ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోకుండా ఇక దీపం పెడితే ఆయన అంటారు శివయ్య, ఏమ్మా నీ వంటి శుభ్రతేనా, ఇల్లు శుభ్రత అవసరం లేదా అని ఠాంగ్ ఠాంగ్ అని బుర్ర మీద 4 మొట్టికాయలు కొడతారు. కాబట్టి మరేం పర్వాలేదు, శుభ్రంగా ఇల్లు వాకిళ్ళు అన్నీ తుడుచుకొని, ముగ్గులు పెట్టుకొని, ఇంగిలి గిన్నెలు కడిగేసుకొని, స్నానం చేసి దీపం పెట్టుకోవచ్చు. ఏమి మీరు కంగారు పడకండి. ఇలా చేయడంతో శివరాత్రి దీక్ష పూర్తవుతుంది. వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి విషయాలు మా ఛానల్‌లో చాలా ఉంటాయి. మా ఛానల్‌ని కూడా ఆదరించండి. థాంక్ యూ. జై శ్రీరామ.